మనం లేదు మనకు సెట్ కాలేదు అంటే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సచ్ థింగ్స్. కొన్నిసార్లు సెట్ అవ్వవు. సెట్ అవ్వవు ఒకసారి. ఈ చేంజెస్లో కొన్ని డిఫరెన్స్లు వస్తుంటాయి. మీకు ఎప్పుడు యూఆర్ హ్యాపీ, కంఫర్టబుల్ ఇన్ మై మ్యారేజ్? అండ్ మై మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 24 years అండి. సో వీ డెడ్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ లేని మ్యారేజెస్ ఉండవు కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. వీ యూస్ టు ఫైట్ అండ్ అగైన్ లేదంటే లవ్ మ్యారేజ్లో అదొకటి ఉంటుంది ఎక్కడో. నువ్వేంటి మాట్లాడేది, సో నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అన్న ఫైట్స్ చాలా ఉంటాయి. ఇప్పటికీ మా డాటర్ అంటుంది, ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు కొట్టుకుంటారంటే మీరిద్దరు వారు ఆపండి అని. అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ డిస్కషన్ అనమాట. ఎవరు తగ్గవు బేసికలీ లేదు అని. నేను ఫైనల్గా ఆయనే తగ్గుతారు. అదే మరి. సో నేను మరీ కొన్నిసార్లు బాగా మొండికేస్తాను, బట్ హీ గివ్స్ అప్. ఐఎమ్ షూర్ హీ గివ్స్ అప్. ఓకే. అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇల్లాస్ గట్ట అంతా హ్యాపీగా సెట్ అయ్యారా? చాలా హ్యాపీగా అండి. వాళ్ళు నాతో పాటే ఉండేవాళ్ళు చాలా ఏళ్ళు. వి ఆల్ లివ్ టుగెదర్. ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు లేరు, పోయి కొన్ని ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మా అమ్మ నాతోటే ఉంటుంది. సో that is అంటే ఫర్ మీ దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ లైక్ మై ఫ్యామిలీ బీయింగ్ టుగెదర్ అండ్ అందరం కలిసి ఉండాలి అని. మై ఇన్లాస్ కూడా దే ఆర్ ప్రిటీ ఓల్డ్. సో ఐ నెవర్ లైక్ దెమ్ మీరు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడం కొన్ని రోజులు వెనక్కి వచ్చేయండి అనేదాన్ని. సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ దెమ్ అండ్ చాలా వెరీ నైస్ పీపుల్. ఇనిషియల్గా వాళ్ళకి అంటే ఐ వాజ్ వెరీ యంగ్. 7ంటికి లేచేదాన్ని, వాళ్ళకి 5ంటికి లేవాలి. సో ఈ సాంప్రదాయాలు ఎక్కువ ఉండేటప్పటికి ఆ చిన్న చిన్న ఇవి అయ్యేవి. బట్ లేటర్ ఆన్ దే కైండ్ ఆఫ్ సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. ఇంకా దాని తర్వాత దే వర్ లైక్ నేను లేదే అసలు పేరెంట్స్ లాగా అయిపోయారు నాకు. సో నేను ఎంత గొడవ చేసినా కానీ నా వైపుకే మాట్లాడే. వెరీ నైస్. బట్ నార్మల్గా అంటే మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీకి. ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు గర్ల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇల్లాస్కి దూరంగా ఉండాలనుకోవడం, లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ ని అంత బాగా లైక్ చేయకపోవడం. I always loved being with them and they were nice and నాకు ఎన్ని నేర్పించారు వాళ్ళు హౌ టు రన్ ద ఫ్యామిలీ అన్నది. నేను వాళ్ళ దగ్గర మా అమ్మ నేర్పించలేదు. మమ్మీ వాజ్ వెరీ కేర్ ఫ్రీ విమెన్. మా మమ్మీకి ఏంటంటే షీఈ్ అగైన్ న్యూక్లియర్. మేము చిన్నప్పుడు పెరిగిందంతా మా పేరెంట్స్ మేమిద్దరు అక్క చెల్లెలం అనమాట. సో వీ వర్ నాట్ అంటే ఒకటి దే వర్ వెరీ వెల్ కనెక్టెడ్ టు దేర్ ఫ్యామిలీ, బట్ వీ హ్యాడ్ అ సెపరేట్ ఫ్యామిలీ. మేము సెపరేట్గా పెరిగాం అనమాట. సో మా ఫాదర్ వెళ్ళి వాళ్ళని కలవడం, లేకపోతే పెద్దనాన్నలు అత్తయ్యలు వాళ్ళని కలవడం, మా మమ్మీ వెళ్ళి వాళ్ళ సిస్టర్స్, ఇదంతా. బట్ దెన్ నోబడీ లివ్డ్ ఇన్ అవర్ హౌస్. సో నాకు పెళ్ళి అయిన తర్వాత అందరం కలిసి ఉండడం అప్పుడు వచ్చింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నాకు అది ఎప్పుడు లేదు సెపరేట్గా ఉండాలి, నాకంటూ ఒక ఇల్లు కావాలి అని ఎప్పుడు అనిపించలేదు. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్ అండ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్. నేను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చాలా చిన్నది ఇది, నెల అయ్యాక ఈ సరుకులు తెచ్చుకోవాలి అని మా మమ్మీ తెచ్చేసేది, మాకు తెలిసేది కాదు, ఏం కాదు. సో ఇలా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి, మనం ఇందులో ఉండాలి అన్నది ఇవన్నీ మా అత్తగారు మామగారు నాకు నేర్పించారనమాట. మై ఫాదర్ ఇన్ లా వాజ్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ హీ వాజ్ మై గాడ్ అసలు ఎంత ఏమంటారు దాన్ని అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునేవాళ్ళు అంటే ఏదన్నా కానీ అన్ని బాక్స్లో నీట్గా పెట్టుకునేవాళ్ళు, అన్ని ఫైల్ చేసుకునేవాళ్ళు, నెలకి మనకి ఇంత అయింది ఇది అని ఆ బడ్జెట్ వేసుకునేవాళ్ళు. సో దిస్ ఆల్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో ఇలా ఉండాలి, అంత పద్ధతిగా ఉండాలి అన్నది ఐ యూస్ టు రియలీ అడ్మైర్. దట్ ఈస్ యువర్ మెరిట్. బికాస్ మేము ఇలా పెరగలేదు, మా ఇంట్లో మేము ఇలా ఉండేవాళ్ళం, మా ఇంట్లో మేమే క్వీన్స్ అనమాట మా పేరెంట్స్కి. సో మేము ఎంత ఏం చేసినా కానీ మమ్మల్ని అంటే ఏవి లేదు ఇలా చేయాలి అని. అండ్ సడన్గా పెళ్ళి అయ్యేటప్పటికి ఇట్ వాజ్ లైక్ టోటలీ అ న్యూ సెటప్. అవును. సో మీ దాంట్లో గెట్ అన్ అవడం. మేము మీరు నమ్మరు, మేము మా చిన్నప్పుడు ఎలా పెరిగామంటే మేము తినేసేవాళ్ళం బాగా. సమ్మర్ హాలిడేస్ మాకు ఎవరు అంటే చుట్టాలింటికి అప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు. మా ఫాదర్ ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. సో బోర్ కొట్టేసి మా మమ్మీ మాకు బాగా అల్లరి చేస్తామని బాగా పప్పు అన్నం పెరుగన్నం తినిపించేసేది. అలా అన్నం తినేసి చేతులు అలా పెట్టుకొని నిద్రపోయి
అంటే కడుపు నిండి నిద్ర. సో అంత టెరబుల్గా మమ్మల్ని షీ వాజ్ ఓకే విత్ దాట్. సో దాన్ని మేము లేచాక మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కొని మళ్ళీ సొంతంగా మా ఆటలు మేము అవి చేసుకుని. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి, దే వర్ వెరీ డిసిప్లిన్డ్. సో టేబుల్ మీద పద్ధతిగా తినాలి, మనం యూనో ఇలా ఉండాలి, ఈ టైంకి తినాలి అన్నది, విచ్ వీ డెంట్ హ్యావ్. సో బట్ దెన్ ఇట్ వాస్ నైస్. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఇట్ మేడ్ మీ ఫీల్ నైస్. అవును కరెక్ట్ కదా, ఇలా ఉండాలి కదా అని. బట్ దాట్ వాజ్ ఆల్సో ఎంజాయబుల్, దట్ వాస్ ఫన్. చైల్డ్హుడ్ వాజ్ లైక్ యూనో అంటే చాలా హ్యాపీగా ఉండేది అనమాట. అది మమ్మల్ని అనేవాళ్ళు లేరు, మా ఇష్టం వచ్చినట్టు చేసుకునేవాళ్ళు. పైగా హైదరాబాద్ కల్చర్ కూడా కొంచెం అంటే వాట్ యు కాల్ హేవైర్ అని మనం అనలేం కానీ, బట్ ఇక్కడ ఉద్యోగాలు, లైఫ్ స్టైల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేయడం, మదర్ ఫాదర్ ఇద్దరు ఆక్యుపేషన్ లో ఉన్నప్పుడు కొంచెం ఇల్లు కొంచెం ఈజీగా ఉంటుంది, కేర్ ఫ్రీగా ఉంటుంది. కానీ బట్ తమిళియన్స్ అలా కాదు కదా, వాళ్ళంతా పద్ధతిగా ఉంటారు వాళ్ళు. పద్ధతి. సో మా మమ్మీ బాగా పూజలు చేసేది, కానీ బట్ షీ నెవర్ ఫోర్స్డ్ us to do. షీ సెడ్ సి యూ హ్యావ్ టు, మీకు ఉండాలి ఫ్రమ్ విదిన్. మీరు పూజ చేయాలి అంటే మీరు పూజ చేస్తే అది పూజ కాదు. సో యునో అలా ఎప్పుడు రావాలి, ఆ భక్తి మనలో ఉండాలి అన్నది వాళ్ళు వచ్చినప్పటి నుంచి మమ్మల్ని అలా పెంచారు. బట్ మై ఫాదర్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సంస్కారం, బేసికలీ పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మనం పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి. సో దాట్ హెస్ హెల్ప్ మీ అగైన్ ఎలాగ నా ఇన్లాస్ తోటి నేను ఉండాలి అన్నది. సో మై ఫాదర్ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిజ్ మదర్. వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే పోయారనమాట. సో ఆవిడ్ని ఆయన ఎలా చూసుకున్నారు అన్నది మాకు చెప్పకుండానే ఇట్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ హెడ్స్. ఎగ్జాక్ట్లీ. సో హౌ హి లవ్డ్ హిస్ బ్రదర్స్. సావిత్రి గారి అమ్మాయి విజయ్ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో నాతో అంది ఏంటంటే, నెవర్ టీచ్ యువర్ చిల్డ్రన్, బీ ఎన్ ఎగ్జాంపుల్ అని. అవును అవును, దే విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అవును అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ప్రీచ్ చేయడం మొదలెడితే ఇట్ బికమ్స్ బోరింగ్. అవును అవును. సో దే నెవర్ డిడ్ దాట్ టు అస్ అండి. అసలు అంటే మా ఫాదర్ చాలా ఎర్లీ ఏజ్లోనే చనిపోయారు. ఐ వాజ్ 18 when he passed away. అంటే సడన్ హార్ట్ అటాక్ వచ్చి అక్కడి నుంచి ద వే మై మదర్ టుక్ ఓవర్ అస్, అంటే బోల్డ్గా షీ స్టుడ్ బై. ఏదైతే ఇద్దరు ఆడపిల్లలు, చదువు కూడా కంప్లీట్ కాలేదు. సో షీ వాజ్ లైక్ నో, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ రన్ అండ్ ఐ విల్ టేక్ కేర్. అండ్ షీ వాజ్, ఐ మీన్ షీ ఈజ్ ద పిల్లర్ మాకు. ఇంకా నాకు ఏది ఇది. సో అంటే తన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. అంటే ఇలా ఉండాలి, ఇంత ధైర్యంగా ఉండాలి అన్నది మా మదర్. సో షీ ఈజ్ స్టిల్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ దెన్ యూనో ఏదన్నా నాకు ఏదైనా భయం వేసి, మమ్మీ ఏదో సంథింగ్ యూనో ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అంటే, నథింగ్, ఏముంది దీనిలో, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇలా చెయ్యి అంతే అయిపోతుంది, నువ్వు కరెక్ట్గా చెయ్యి, నీకెందుకు భయం అంటుంది. సో యూనో సో షీ ఈజ్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ అంటే. సో దట్ ఈస్ అగైన్ షీ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు యూ. ఆవిడేం చెప్పకపోయినా, బట్ మీ ఫాదర్ పోయిన తర్వాత ఆవిడ హ్యాండిల్ చేసిన విధానం, ధైర్యంగా హ్యాండిల్ చేసిన, అది మీకు ఏ మదర్ అన్నా కానీ ఆ ఏజ్ లో. షీ వాజ్ 43 when my father passed away. So I realized that now 43 కి how did she even do that అని. అసలు ఏం పర్వాలేదు, ఐ విల్ టేక్ కేర్ అని. అండ్ అప్పటికప్పుడు చనిపోతే డబ్బులు ఎక్కడ ఉంటాయి ఎవరి దగ్గర అన్నా కానీ. సో షీ హ్యాండిల్డ్ ఆల్ దాట్ విదౌట్ యునో ఆస్ ఫీలింగ్ స్ట్రెస్డ్. అండ్ ఎప్పుడన్నా కానీ మా మమ్మీ ఏమంటుంది, ముందుకే చూడాలంటది, వెనక్కి చూస్తే కూర్చుంటాం, నెవర్ లుక్ బ్యాక్. సో యునో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. షీ ఈస్ వెరీ ప్రాక్టికల్. షీ టాట్ us being very practical in life. సో మేము కూడా తనలాగా చాలా ప్రాక్టికల్గా ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఎందుకంటే సడన్ గా పోయినప్పటికీ యూఆర్ లైక్ లాస్ట్ కదా. సో బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ యునో 2 years 3 years ఫర్ us to come out of that. అప్పటికి ఇంక నేను యునో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ యునో ఇవన్నీ మొదలైంది. కానీ టు సపోర్ట్ ది ఫ్యామిలీ మీరు వర్క్ చేయడానికి వచ్చేసి, అంటే షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ వర్క్డ్ బై దెన్. సో యునో షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ సెడ్ యూ గర్ల్స్ లివ్ యువర్ లైఫ్. సో మీరు ఏం చేయాలనుకుంటే ఎప్పుడు యునో you do whatever you want. She's you know educated my sister after that. అది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. సో she always dreamt of being in America. So she went to America. సో ఇది ఒక మగవాళ్ళతోటి కూడా పాసిబుల్ కానీ, అంటే అంత ఈజీ కాదు ఒక ఆడపిల్లని యూనో ఆ టైంలో అమెరికా పంపించడం అనేది. సో షీ వాజ్ దేర్, నో యూ వర్క్ ఫర్ ఇట్, యూ గో. సో పంపించింది అమెరికాకి. మా చెల్లెలు తన మాస్టర్స్ అవన్నీ అమెరికాలో చేసి ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇట్స్ సంథింగ్ రియలీ గ్రేట్ అన్నమాట.
అంటే ఒక మదర్ సింగిల్ హ్యాండెడ్ గా అది మమ్మల్ని ఆడపిల్లల్ని ఎప్పుడు మీరు ఏ పెళ్లి చేసేసుకోండి నాకు భయంగా ఉంది, లేకపోతే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం కానివ్వండి, షీ నెవర్ డిడ్ దట్ టు అస్. సో మీరు ఏం చేయాలనుకుంటే మీ లైఫ్లో మీ గోల్స్ ఏంటి, మీ అంబిషన్స్ ఏంటి, యూ కంటిన్యూ, యూ డోంట్ యునో మీరు ఏమి బాధపడద్దు, అన్నీ అవంతటవే జరిగిపోతాయి. సో మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అని నేర్పించింది. అంటే ఇప్పుడు మీ తమిళియన్ సంబంధం అని మీ మదర్ వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ మా అమ్మ నెవర్ అబ్జెక్టెడ్ టు ఎనీథింగ్ దట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. ఓ సో షీ సెడ్ సి నీకు కరెక్ట్ అనిపించిందా, ఐఎమ్ దేర్ విత్ యూ. కానీ బట్ ఇట్స్ నాట్ దాట్ యునో నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను అంటే సత్య ఇది కరెక్ట్ కాదు, నువ్వు యునో నేను నీకు చెప్తున్నాను, ఇట్స్ యువర్ డెసిషన్. అండ్ షీ ఈజ్ ఆల్వేస్ మేడ్ అస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెసిషన్స్. సో మా డెసిషన్ అవును అప్పుడు దాని తాలూకు ప్రాజెంట్ కాన్స్ ఏమన్నా కూడా మనమే భరించాలి. బట్ షీ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. ఇస్ నాట్ దట్ యునో అవే నాకు తెలియదు అన్నది కాకుండా షీ వాజ్ విత్ అస్, షీ స్టూడ్ బై అస్ ఆల్ ద టైమ్. వెరీ నైస్. అంటే మీరు ఆ రకంగా చాలా లక్కీ, చాలా లక్కీ. మదర్ ఆ రకమైన స్టెర్న్ పర్సన్ అవడం, 100% పట్టుదల గల మనిషి. 100%. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ తమిళ్ ఫ్యామిలీ కన్వెన్షనల్ ఫ్యామిలీస్లో మీరు సినిమాలు చేయడానికి వాళ్ళు ఏమనలేదు. లక్కీగా మా ఇన్ లాస్ వర్ యునో దే డెంట్ బాదర్. సరే నువ్వు చేసుకుంటావా, నీ ఇష్టం నువ్వు చేసుకో, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు యునో సి దే డోంట్ వాచ్ మూవీస్. కానీ నన్ను ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు, నువ్వు ఈ సినిమాలో ఇదేం చేసావు, ఏ నాడు ఒక్క రోజు కూడా దే డెంట్ బ్రింగ్ ఇట్ అప్. అవునా? ఎవరికన్నా అయితే సత్య ఆ సినిమాలో ఉంది, తమిళ సినిమా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా అయ్యారు. మరి తమిళ ఏం చేయలేదా మీరు? సంతోష్ సుబ్రహ్మణ్యం అని ఒకటి బొమ్మరిల్లు రీమేక్ చేశాను కదా, సో అది బాగా హిట్ అయింది ఆ సినిమా. వినాయకుడు కూడా వాళ్ళు రీమేక్ చేశారు, బట్ అది ఎంత సక్సెస్ అయిందో నాకు తెలియదు. హిట్ బొమ్మరిల్లు పెద్ద హిట్. సంతోష్ సుబ్రహ్మణ్యం అనే సినిమా బాగా హిట్ అయింది అక్కడ, మీకు అక్కడ మంచి ఇమేజ్ వచ్చి ఉంటుంది. అవును అవును, ఆ సినిమాకి వచ్చింది. మరి తర్వాత కంటిన్యూ అవ్వలేదా తమిళ్లో? అంటే వాళ్ళు చాలా నేటివిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. తమిళ్ వచ్చిందా ఇప్పుడు? మరి తమిళ అత్తగారు తమిళ్ నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు పోయాక అంత ఎక్కువ తమిళ్ మాట్లాడు. కూడా దేర్ ఆల్సో లాస్ట్ అండి. ఇద్దరు మా అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారు. ఓకే. సో వాళ్ళు ఉన్నప్పుడు దే యూస్ టు ఇన్సిస్ట్ యూ లెర్న్ ద లాంగ్వేజ్, మాతో తమిళ్లోనే మాట్లాడు అని పట్టుబట్టి నేర్పించారు కూడా వాళ్ళు. నేర్చుకోవాలి, నువ్వు తమిళ్ ఇంట్లోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు భాష నేర్చుకోవాలి అని. అంటే తమిళ్ పొన్ను అయిపోయారు మీరు. ఆంధ్ర తెలంగాణ తమిళ్. సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ్ మాట్లాడినా కానీ అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఆయన నవ్వేవాడు. సో అందుకే ఐ డోంట్ లైక్ స్పీకింగ్ టు హిమ్ ఇన్ తమిళ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి కన్వర్స్ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దానికి తెలుగు వచ్చేసిందా? తను తెలుగు, తను పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్. ఓకే. అయితే ఊరికే పేరుకే తమిళియన్స్ అని, అంత ఇక్కడ కల్చర్ లో పెరిగిన వాళ్ళేగా, వాళ్ళకి ఇక్కడ పెరిగిన వాళ్ళు కాబట్టి దట్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ మీకు. అంటే మీరు ఆ రకంగా ఈ రకంగా అన్ని విధాలా లక్కీయే. అవును, ఒక ఫాదర్ ఎర్లీగా పోయారన్న ఒక పాయింట్ తప్పితే God has been very kind. Very kind అండి. God's grace, everything, you know, he's been at least, you know, ఇప్పుడు ఒకటే అండి లైఫ్లో ఏవి జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఎందుకు అని బాధపడడం మొదలు పెట్టామంటే మనం ముందుకు వెళ్ళలేము. సో ఎవ్రీ టైమ్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఓకే, ఇది సాడ్ జరిగింది కదా, లెట్ మీ యునో డూ సంథింగ్ విచ్ ఇస్ బెటర్, విచ్ విల్ యునో హెల్ప్ మీ గ్రో ఇన్ లైఫ్. కానీ నేను ఎప్పుడు లేదు ఇది నేను చేయకూడదు, లేకపోతే అంటే ఐ నెవర్ వాజ్ డిసప్పాయింటెడ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఆల్సో. ద వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ రిగ్రెటెడ్ ఫర్ సమ్ టైమ్, బట్ లేటర్ ఆన్ యునో ఓకే లెట్ ఇట్ గో అని ముందుకు వెళ్ళిపోవడం. అంటే మరి ఎంతకని మనం ప్రతిదానికి రిపెంట్ అవుతూ ఉండలేం కదా, ఇట్ హ్యాస్ టు గో అంతే. అండ్ దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ లేరు, మదర్ ఇచ్చేస్తుంది అన్నప్పుడు యూ ఎండ్ అప్ డూయింగ్ lot of mistakes. I mean, you know, there's nobody to guide you and there's nobody to tell you that, you know, this is, you know, ila cheyyali and bayitiki vachetappadiki see anni you won't be able to tell your mother. So konni untayi annamata life lo alantivi. So but still I don't. అలాంటి జరిగాయా మీకు? అంటే కొంచెం అలాంటి అప్స్ అండ్ డౌట్స్ చాలా జరిగినాయండి అలాంటివి. సో యునో ఐ మీన్ ఇఫ్ ఐ హ్యావ్ టు నేమ్ దెమ్, దే లైక్ ప్లెంటీ ఆఫ్ దెమ్ విచ్ యునో మేబీ యునో ఇలా జరిగి ఉండాల్సింది అని అనిపించినవి, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓవర్, గాన్ ఇస్ గాన్. అదే మదర్ నేర్పినది మీకు బాగా హెల్ప్ అయింది, లుక్ ఫార్వర్డ్ అన్నది. ముందు ఏముందో చూసుకోండి, నిన్నటి గురించి ఆలోచించద్దు అన్నమాట.
అది చాలా గ్రేటెస్ట్ లెసన్ ఇన్ఫాక్ట్. అవును, డెఫినెట్లీ. లేకపోతే నిన్న జరిగిన దానికి ఏడుస్తూ కూర్చుంటే ఏదో డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్ బై వర్రింగ్ అబౌట్ ది పాస్ట్ ఇన్ ది ప్రెజెంట్ అని. అవును, ఎక్సెప్ట్ వెన్ మై ఫాదర్ డైడ్ ఐ సా హర్ క్రై. ఆఫ్టర్ దట్ మా అమ్మని నేను నా జీవితంలో ఏడవడం చూడలేదు నేను. ఓకే. సో షీ డజంట్ బిలీవ్ ఇన్ క్రైయింగ్ అండ్ యునో అసలు తనకి అది నచ్చదు అండ్ ఐ లైక్ దట్. బట్ యూ లుక్ సో బ్యూటిఫుల్. మీ మదర్ పోలిక మీరు? మా మదర్ సైడ్ పోలికలు. ఓకే ఓకే, మదర్ సైడ్. మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా బాగుండే. కలర్ కానీ ఫీచర్స్ కానీ, అందుకే మీరు వెంటనే క్లిక్ అయ్యారు సినిమాలో కూడా. యూ లుక్ డిఫరెంట్, మీ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు పడడం, దాని నుంచి ఆ డొమెస్టిక్ అంటే ఫ్యామిలీ క్యారెక్టర్కి సరిపోయే ఆ ఫీచర్స్ అవన్నీ. చిన్నప్పుడు మా మదర్ నాకంటే బాగుండేది. అవునా? అవును, షీ వాజ్ వెరీ ప్రిటీ లేడీ. ఓకే ఓకే. సో ఇప్పుడు నార్మల్గా కమింగ్, మీరు మీ చదువు కూడా మీరు సగంలో ఆపేశారా? అంటే సగంలో ఆపలేదండి. మై ఫ్రెండ్స్ హ్యావ్ బిన్, మై ఫాదర్ చనిపోయాక నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ దే హెల్ప్ మీ అ లాట్. అసలు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి దే ఆర్ ఆల్సో వెరీ వెరీ బిగ్, దే ప్లేడ్ అ వెరీ బిగ్ పార్ట్ ఇన్ మై లైఫ్. అండ్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసినందుకు ఆ సిచ్యువేషన్ నుంచి యునో వీ కేమ్ అవుట్ అనమాట. అంత ఈజీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం అండి. ఫైనాన్షియల్గా కూడా చేశారండి. నా ఏజ్ వాళ్ళే, అంటే దే వర్ లైక్ బెటర్ ఆఫ్ దాన్ మీ అట్ దట్ మూమెంట్ అండ్ దే హెల్ప్ మీ పే అప్ మై ఫీజ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం సాయం ఏదైనా కావాలి అన్నా కానీ దే ఆల్వేస్ కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ మీ. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. పేరు చెప్పలేను కానీ బట్ ఎవ్రీబడి హెస్ బిన్ వెరీ వెరీ నైస్ టు మీ. ఆ మూమెంట్స్ చాలా క్రైసిస్ మూమెంట్స్ వాటిలో దే ఆల్ యునో అప్పుడు అంతా ఐ మీన్ దే సపోర్టెడ్ మీ టిల్ ద టైమ్ ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. సో అందరూ అలా మా ఫాదర్స్ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా, మై ఫాదర్ హ్యాడ్ వెరీ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి దే వర్ దేర్ విత్ అస్ అండ్ యునో సంథింగ్ యునో అంటే ఎవరు చెయ్యరండి అంత ఈజీగా. సో దట్ వాస్ సంథింగ్ వెరీ వెరీ నైస్. అది మీ ఫాదర్ నిలబెట్టుకున్న గుడ్ విల్, గుడ్ రిలేషన్స్ ఒకటైతే, రెండోది మీ లక్ కూడా. అవును, ఎక్కడో ఒక్కడి నుంచి సపోర్ట్ డ్రా అవడం అన్నది. అవును, ఎక్కడో అక్కడి నుంచి దేవుడు దయ వల్ల. మీరు నమ్మరు, అంటే మనకి వీళ్ళే చేయాలి సపోర్ట్, యూజువలీ అనుకుంటారు వీళ్ళే చేయాలి సపోర్ట్ ఫ్యామిలీని అది ఇది అని. లేదు, ఎక్కడి నుంచో అక్కడి నుంచి దే వాజ్ సంథింగ్ ఆర్ ది అదర్ దట్ యూస్ టు కమ్ యాజ్ యునో. ఓకే, నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ డౌన్ అనిపించగానే దే వుడ్ బి సంబడి సెండ్ యునో టు జస్ట్ పిక్ మీ అప్ అనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ వే. అదే అంటున్నాను, మీరు చెప్పిన వాటిలో అన్ని చోట్ల మీ వెనకాతలు ఒక అదృశ్య హస్తం, లక్ అనే ఒక అది ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. ఎప్పటికీ అందరికీ ఉండాలి అని కోరుకుంటాను, నాకు ఉంది. ఎస్ అందరికీ ఉండాలి. ఎందుకంటే లేకపోతే అలాంటి మూమెంట్స్లో ఏదో ఒక హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే ఎవరు ఎంత గొప్పవాడైనా లేవడం కష్టం. అవును, కొంతమందికి ఫైనాన్షియల్ హెల్ప్ నాకు కావచ్చు. చాలా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయండి. ఐ మీన్ ఇది మొత్తం మై జర్నీ హెస్ నెవర్ బిన్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అన్న కాకుండా, నాకు ద లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ అండ్ దే వర్ విత్ మీ. అండ్ ఇప్పుడు డబ్బులే కాదు, ఒక మారల్గా ఎవరన్నా కానీ నువ్వు బాగా చేస్తున్నావు, యునో యూ మూవ్ ఫార్వర్డ్ అనడం ఈజ్ ఆల్సో అ బిగ్ హెల్ప్ కొన్ని సిచ్యువేషన్స్. మోరల్ సపోర్ట్. సో మై లెక్చరర్స్ కానివ్వండి, ఎవరన్నా ఐ మీన్ చాలా మంది, ఐ మీన్ ఎంతమంది ఉన్నారో అలాగా యునో హూ సపోర్టెడ్ మీ, హూ టోల్డ్ మీ దట్ ఎస్ యూ కెన్ డూ ఇట్. మై ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో విత్ ఆల్ దట్ మై సిస్టర్ ఇస్ మై యునో నా లైఫ్. సో అది వీఆర్ వెరీ క్లోజ్ అనమాట. సో నాకు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ ఎనీథింగ్. నాకు మా చెల్లెకి నేను చిన్న ఇది అయింది అని చెప్పే అవసరం లేదు, షీ నోస్. సో ఆ కైండ్ ఆఫ్ బాండ్ గ్రహించి మాట్లాడుతుంది. సో దాట్ ఈస్ ద బాండ్ వీ హ్యావ్ అనమాట. షీ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్ విత్ మీ. సో ఐ మీన్ ఐ రియలీ లవ్ the women in my life, my mother, my sister's daughter, my daughter. Your mother-in-law? My mother-in-law, yes, definitely. She has also been amazing. చాలా నేర్పించింది నాకు. అదే అసలు మదర్ ఇన్ లా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి అక్కడ ఇల్లాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ షీ ఈజ్ ఏ యూనో వాట్ డు కాల్ టర్మిగెంట్ లేడీ అయింది అనుకోండి. షీ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ లేడీ. ఇది ఏమి యునో ఓకే నువ్వు నీ ఇష్టం వచ్చిన చెయ్యి అన్నది కాదు, తన పద్ధతిలో నన్ను అదే పద్ధతిలో ఉండాలి అని నేర్పించేది అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను, పెళ్ళైన కొత్తలో మా అమ్మ అంటే నాకు చాలా మమ్మల్ని అసలు ఉండేదాన్ని. పెళ్లి చేసుకున్నాను ఏదో డింగ్ డింగ్ అని బాగుంది, వెళ్ళేటప్పుడు దడ వచ్చేసింది నాకు, అమ్మో నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి అది ఇది. సో వాట్ షీ సెడ్ వాజ్, సీ ఇఫ్ యూ గెట్ యూస్ టు గోయింగ్ టు యువర్ మదర్స్ హౌస్ ఎవ్రీ సెకండ్ డే, యూ విల్ నాట్ లైక్ మై హౌస్.
ఈ ఇల్లు నీకు మన ఇల్లు అని అనిపించదు, నువ్వు అంతే కదా, ఉండలేవు. correct. సో నువ్వు 1 year నువ్వు వెళ్ళొద్దు, యూ డోంట్ గో. నేను అసలు చాలా టెన్షన్ పడిపోయేదాన్ని అనమాట. ఏంటి నన్ను ఇంటికి పోనివని అంటున్నారు. పైగా ఏడాది అని ఆ, 1 అజ్ఞాతవాసం year, లాగా. సో నేను భయపడేదాన్ని అనమాట, వై ఆర్ దే బిహేవింగ్ లైక్ దిస్ విత్ మీ అది అని. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ ఫర్ మీ టు యునో నా ఫ్యామిలీ నేను సెట్ చేసుకొని నేను ఇక్కడ అలవాటు పడడానికి దట్ వాజ్ రియలీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్తే ఏమైతే, అమ్మ పిల్ల నువ్వు బాధపడుతున్నావు చలో అది అలవాటు కాకూడదు. అది అలవాటు కాకూడదు అని దే వర్ సో రైట్ అండ్ దే వర్ సో అడ్వాన్స్ థింకింగ్ అనమాట చాలా విషయాల్లో. వాళ్ళు షీ వాజ్ మై గాడ్, షీ వాజ్ సూపర్ ఇంటెలిజెంట్ లేడీ. అసలు నేను ఏంటి 60 ఏళ్ళకి ఇంత కొత్తలో ఇంత స్మార్ట్ లేడీ నేను ఎక్కడ చూడలేదు అనుకున్నాను. నార్మల్ గానే కమిలియన్స్ ఆర్ వెరీ క్లెవర్, వెరీ వెరీ క్లెవర్ అండి. ఓ మై గాడ్, షీ వాజ్ సూపర్ క్లెవర్ లేడీ. ఇలా పట్టేసేది మనుషుల్ని. ఎవరన్నా కానీ ఇంటికి వచ్చారు ఏదైనా పని వాళ్ళని, యూజువలీ షీ వాజ్ హౌస్ వైఫ్ బై ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్.